హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు డిఫరెంట్ బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజెస్ యొక్క వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా 40 లక్షల బడ్జెట్ మీరు పెట్టుకోగలిగితే హాస్టల్ ఫీజు కాకుండా భారతదేశ వ్యాప్తంగా మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? 40 lakhs బడ్జెట్ కాలేజెస్. ఇందులో మనం తీసుకున్నప్పుడు అండి, నాన్ ఇంజనీరింగ్ సైడ్ తీసుకున్నప్పుడు ఓపీ జిందాల్ యూనివర్సిటీ ఒకటి బాగుంటుందండి. ఓపీ జిందాల్ యూనివర్సిటీ. తర్వాత ఇదే 40 lakhs నుంచి ఇంకొక 50 lakhs కూడా అనుకున్నప్పుడు అది ఐకాస్ ప్రోగ్రామ్ మణిపాల్ యూనివర్సిటీ ఐకాస్ ప్రోగ్రామ్ కూడా ఇది ఒక వచ్చేసి 11 ప్లస్ మీకు ఒక 30, ఓకే, అంటే 41 lakhs అప్రాక్సిమేట్గా మీకు 2 years ఇండియాలో 2 years అబ్రాడ్లో అవుతుంది. 41 lakhs ఇది ఖర్చు వస్తుంది. సో ఇది వచ్చేసి బీటెక్ దొరుకుతుంది. ఓపీ జిందాలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. సో ఈ రెండు మనకి ఒకటేమో ఓపీ జిందాల్ ఏమో ఢిల్లీ రీజియన్, మణిపాల్ యూనివర్సిటీ ఏమో మంగళూరు ప్రాంతం, కర్ణాటక రాష్ట్రం. సో ఇంకా కర్ణాటక ప్రాంతంలో మనకి ఇంకొన్ని యూనివర్సిటీస్ ఈ 40 lakhs బడ్జెట్లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా తీసుకుదలుచుకున్నట్లయితే మీకు అంటే ఈ ఆర్వి, బిఎంఎస్, తర్వాత ఎంఎస్ రామయ్యకి సంబంధించినటువంటి సెకండ్ కాలేజెస్ ఉంటాయి కదా. సెకండ్ కాలేజెస్ అంటే సెకండ్ క్యాంపసెస్, వీటిల్లో మీకు ఈ 40 లక్షల రూపాయల బడ్జెట్లో దొరికిపోతుంది. అండ్ థర్డ్ తీసుకున్నప్పుడు మనకి హైదరాబాద్ లెవెల్లో ఎవరన్నా ఇంత బడ్జెట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆప్షన్ లేదు. అదే తమిళనాడుకి పోతే ఇప్పుడు సిఐటి కాలేజ్ తీసుకున్నట్లయితే కొన్నిట్లేమో 10 lakhs డొనేషను ప్లస్ ఫీజు ఒక 20 లక్షలు, అంటే అది కూడా 30 లక్షల బడ్జెటే. కానీ ఇది 40 lakhsలో ఇంక పెద్దగా కాలేజెస్ ఏమి లేదండి. ఈ బ్రాకెట్ అనేది చాలా అటు ఇటుగా మిడిల్ బ్రాకెట్ అన్నట్టు. లేదనుకున్నట్లయితే మీకు ఈ బ్రాకెట్లోనే 4th కాలేజ్ వచ్చేసి అశోక యూనివర్సిటీ అండి. అశోక యూనివర్సిటీ అదేవిధంగా మీకు 35 lakhs అంటే గింతేనండి. సో ఎంపీసీలో 40 lakhs బడ్జెట్లో ఈ చాలా లిమిటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఆప్షన్స్ మాత్రం మీరు పెట్టుకోవచ్చు. ఓన్లీ సిపిఎల్ లైసెన్స్ కూడా ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకుంటే పైలట్ కూడా దీంట్లో పాసిబిలిటీ ఉంది. పైలట్ లేకపోతే ఇంకోటి కూడా చేయొచ్చండి. ఏవియేషన్ ఇండస్ట్రీలో మీకు ఒక 35-40 lakhs మధ్యలో తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఇప్పుడు జిఎంఆర్ హైదరాబాద్లో మీకు యాసా అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, యాసా ప్రోగ్రామ్ అంటే ఇది ఏమి అంటారు దీన్ని, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్. అప్రాక్సిమేట్గా ఇది ఒక 35 lakhs మీకు ఖర్చు అవుతుంది. సో ఈ బడ్జెట్ను కూడా దీని కింద మీరు చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో డిగ్రీ రాదు కాబట్టి దానికోసంగా బీటెక్ కోసంగా ఇంకొక 5 లక్షలు పెట్టుకున్నట్లయితే మొత్తం 40 lakhsలో విత్ బీటెక్ అండ్ యాసా లైసెన్స్ వచ్చేస్తుంది. మినిమం మీకు మంచి శాలరీ వస్తుంది అనమాట. 2 lakhs per month అట్లా శాలరీ వచ్చేస్తుంది. కాబట్టి 40 lakhs బడ్జెట్లో ఇది పర్ఫెక్ట్ కాలేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం 30 lakhs కాలేజ్, ఇండియాలో మేజర్గా మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇదే బ్రాకెట్లోకి వచ్చేస్తాయి మీకు. ఒకసారి మనం స్టేట్స్ వారీగా 30 lakhs బడ్జెట్ కాలేజ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో and share this video to your friends and families. Thank you.